టాలెంట్ వస్తే పాత టాలెంట్ పక్క పడిపోతుంది. ఆ కొత్త టాలెంట్ వచ్చినోడు శేఖర్ మాస్టర్ లెక్క చేసినా కానీ పడిపోతుంది. ఎందుకంటే కంపల్సరీ పడాల్సిందే. ఫస్ట్ లారెన్స్ మాస్టర్ ఉన్నాడు, ఫస్ట్ రాజు సుందర ఫస్ట్ ప్రభుదేవ్ మాస్టర్, తర్వాత రాజు సుందర మాస్టర్ తర్వాత చెన్నై వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు లారెన్స్ మాస్టర్ తర్వాత వస్తూనే ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ట్రెండింగ్లో వీళ్ళే ఉండాలి. ఏడ చూసినా, జబర్దస్త్లో చూసినా, బిగ్ బాస్లో చూసినా, ఎక్కడ చూసినా వీళ్ళే ఉండాలి. కొత్త వాళ్ళకి టాలెంట్ వచ్చిన వాళ్ళకి ఎందుకు? సాట సందీప్ మాస్టర్ ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను. ఆయనకి ఈయటంలో తప్పులేదు, ఎవరిది వాడదండి. నీకు టాలెంట్ ఉంటే నీకు 100 మంది టఫ్ ఉన్నా, ఇప్పుడు నేను కార్డు తీసుకున్న తర్వాత అయినా నాకెవడు పోటీ కాదు, నేనే అందరికి పోటీ. నాకెవడు పోటీ కాదు, నేనే అందరి పోటీ. నీకు డ్యాన్స్ వచ్చా రాదా అని చూస్తారు, ఫస్ట్ నేను డేర్నెస్ చూస్తారు. అది కావాలి. కానీ నాకు వాడొత్తి వర్క్ పోతుంది, ఈడొత్తి వర్క్ పోతుంది అనేది టాలెంట్ లేని వాళ్ళు మాట్లాడుకుంటారు. అదే నేను అనుకో, అదే నేను తెలంగాణ యూనియన్లో ఎవరికైనా కార్డు ఇస్తా, ఎవరికైనా ఇస్తా కార్డు. ఎందుకు ఇస్తానంటే కార్డు తీసుకుంటే వాడు టాలెంట్, వాడు అదృష్టం బాగుండు అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే అంతే ఉంటాడు. నీకే ఇప్పుడున్న సుమలత గారికి కూడా, మళ్ళీ జానీ మాస్టర్కి కూడా చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి కార్డులు ఇవ్వండి. మేము కూడా మా యూనియన్లో కూడా అందరికి కార్డులు ఇచ్చినాం. 300 మంది డ్యాన్సర్లకు ఫ్రీ కార్డులు ఇచ్చినాం. 300 మంది డ్యాన్సర్లకు ఫ్రీ కార్డులు ఇచ్చినాం, మాస్టర్లకు ఇచ్చినాం. మా దగ్గర ఉన్న డ్యాన్సర్లకు కూడా మాస్టర్లను చేసుకోమని చెప్తాం మేము. ఎందుకంటే టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడికి ఏ టాలెంట్ ఉంటాడు, ఎవడు ఏమి తెలియనివాడు కూడా టాపులు అవుతున్నాడు. ఏదో అనుకోకుండా పోయి రోడ్ల మీద నవ్వుకుంటూ పాడితే కూడా తెల్లనివాడిని స్టార్లని చేస్తున్నారు. అది నేను చెప్పేది ఏంటంటే ఎవడిని తొక్కొద్దు. ఎవడికి ఉన్న టాలెంట్ వాడు బిజీ అయిపోతాడు.